జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. బాబు పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేస్తున్నావు? పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు రా, భక్తులు ఉంటారు. నేను ఆయన భక్తుడిని. సరే కానీ ఏంటి సంగతులు? నేను లీవ్ తీసుకొని వచ్చాను రా ఇంటికి. నువ్వెక్కడా? నేను ఎయిర్ ఫోర్స్ కదరా, ఎక్కడ ఉంటాను? ఊర్లోనే ఉన్నాను. సరే సరే ఇంటికి రా, ఇంకొక విషయం చెప్పాలి. ఓకే, నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే ఓకే. హాయ్ రా, ఎలా ఉన్నావు? విశేషాలు ఏంటి? నేను సూపర్, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఫైన్ రా. అవును, ఏదో విశేషం చెప్తానన్నావు ఆ ఏంటి? విషయం చెప్తే నువ్వు కూడా గంతులేస్తావు. జాబ్లో ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అది కాదురా, అంతకన్నా హ్యాపీగా ఉండాల్సిన విషయం. అవునా? నేను ఏ విషయంలో అయితే హ్యాపీగా ఉంటానో చెప్పుకో చూద్దాం. ఒరా చెప్పరా బాబు, ప్లీజ్ రా చెప్పరా. పవర్ స్టార్ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్పరా. రా జోకులేకరా, పవన్ కళ్యాణ్ ఆటోగ్రాఫ్ దొరకడం సులభమేట్రా. నేను తీసుకున్నాను రా. అవునా? ఏది చూపించు. మన దేవుడు ఆటోగ్రాఫ్ దేవుడి దగ్గర ఉందిరా. చూపించరా అయితే. ఈవినింగ్ ఎలాగా కలుస్తాం కదా, అప్పుడు అందరికి ఒకసారి చూపిస్తాలే. ఈవినింగ్ వరకు ఆగల. సరేలే, నువ్వు స్నానం చేసిరా, నేను అమ్మని కలిసి వస్తాను. అమ్మ నాన్న లేరురా, మ్యారేజ్కి వెళ్ళారు. కూర్చో, ఈలోగా స్నానం చేసి వస్తా. సరే అయితే స్నానం చేసిరా, బయటికి వెళ్దాం. సరేరా, నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఈవినింగ్ కలుద్దాం, వెళ్తానే. సరే ఓకే బాయ్ రా. మన ఎవరికి చెప్పుకో. సరేరా. సర్ప్రైజ్ చేద్దాం. సరేరా, నాన్న ఫోన్ చేశాడు, ఈవినింగ్ కలుద్దాం, వెళ్తానే. వాడే తీసుంటాడు. హలో, ఎక్కడున్నావురా? అక్కడింటికి వెళ్తున్నాను రా, దారిలో ఉన్నాను. అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఏరా ఫోన్ చేసావు? ఆటోగ్రాఫ్ ఎక్కడరా? రే చెప్పేది వినరా. నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాను రా, తను పీకే ఫ్యాన్ రా. ఇది ఇస్తే ఇంప్రెస్ అవుద్దని ఇచ్చాను రా. సారీ రా, నిన్ను అడిగితే ఎలా ఇవ్వని తెలుసు, అలా చేశాను రా. సారీ రా. ఎలా ఇస్తావు అనుకున్నారా? ఎంతో కష్టపడితే ఆ ఆటోగ్రాఫ్ వచ్చింది. నాకు ₹1,00,00,000తో సమానం రా. అది నా ప్రాణం రా. నేను ఎలా ఇస్తావు అనుకున్నావురా? దాని విలువ తెలుసా అసలు నీకు? ఇప్పుడు అది ఎక్కడుందో చెప్పు. ఆటోగ్రాఫ్ ఎక్కడుందో నాకు కావాలి. చేస్తాను రా, ఫోన్ చేస్తాను. ఫాస్ట్గా ఫోన్ చేయి. హలో సింధు, ఎక్కడున్నావు? తను ఐఎఫ్సి దగ్గర ఉందంటరా, వెళ్ళి కలు, తను ఇచ్చేస్తుంది. తనని గుర్తుపట్టడం ఎలా? ఒక పని చేయరా, నువ్వు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మ్యానరిజం ఫాలో అయిపో, నేను తనకు చెప్తానులే. లేకపోతే చెప్తా నీకు.
సింధు అంటే మీరేనా? అవును. అదే రాజేష్ కాల్ చేశాడుగా, మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. ఇచ్చాడు. అందులో పీకే ఆటోగ్రాఫ్ ఉందండి. అవునా? అంటే నేను అది తర్వాత ఓపెన్ చేద్దామని దాన్ని అలా వదిలేశాను. అందులో పీకే ఆటోగ్రాఫ్ ఉందా? ఈ పీకే ఆటోగ్రాఫ్ గురించి చాలా రోజులు ప్రయత్నించాను. ఆ వచ్చిన ఫలితమే ఈ ఆటోగ్రాఫ్. వాడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం నాకు తెలియకుండా మీకు అది ఇచ్చాడు. మీరు పీకే ఫ్యాన్ అని కూడా చెప్పాడు. మీరు పీకే ఫ్యాన్ ఏమో, నేను ఆ దేవుడికి భక్తుడిని. అంటే నాకు పీకే ఆటోగ్రాఫ్ అని చెప్పలేదు, తను సర్ప్రైజ్ అని చెప్పాడు. మీ ఆటోగ్రాఫ్ మీకు ఇచ్చేస్తాను, కానీ నిజం తెలిసిన తర్వాత కొంచెం బాధగా ఉంది. పర్లేదు, తీసుకోండి. రే, అది నా ఆటోగ్రాఫ్ రా. కావాలంటే డబ్బులు ఇస్తాను, తీసుకోరా బాబు. అందులో నా దేవుడు ఆటోగ్రాఫ్ ఉంది. నేను అదే దేవుడి గురించి పట్టుకెళ్ళిపోతున్నాను ఈ బ్యాగ్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి వదిలేసా, లేదంటే అందరి కళ్ళు దేవుడు ఆటోగ్రాఫ్ మీదే ఉన్నాయి. నా ఆటోగ్రాఫ్. మీ బైక్ ఎక్కొచ్చా? నేను ఎవరో తెలీదు, నాతో పరిచయం కూడా లేదు. మీకేంటి అంత ధైర్యం నా బైక్ ఎక్కడానికి? పీకే ఫ్యాన్వి, అంతకన్నా ఇంకేం కావాలి? ఇదే నీ బైక్ ఎక్కడానికి ధైర్యం.